ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనసేన తరపున మంత్రిగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఏపీ కేబినెట్లోకి నాగబాబు పేరు ఖరారైనట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు రాజ్యసభకు టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. బీద మస్తాన్రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. అలాగే ఇప్పటికే ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదిలా ఉంటే నిజానికి నాగబాబు జనసేనలో ఎన్నికల ముందు నుంచి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు ఎవరు ఊహించని పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే మొదటిగా టీడీపీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవిని బీఆర్ నాయుడికి అప్పగించారు. ఆ తర్వాత ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం నడిచింది. అదే పని మీదే పవన్ ఢిల్లీలో పర్యటించారని, అక్కడ బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనుకున్నదంతా తలకిందులైంది. 3 రాజ్యసభ స్థానాలు ఉండగా అందులో టీడీపీకి 2, బీజేపీకి 1 చొప్పున వెళ్లాయి. దీంతో రాజ్యసభ అవకాశం కూడా పోయింది. అయితే ఈసారి మాత్రం పవన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే నాగబాబు జనసేన నుంచి మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. కాగా మరో 2 నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక త్వరలో నాగబాబు కూడా కేబినెట్ లో చేరితే జనసేన నుంచి మంత్రుల సంఖ్య 4కి చేరుతుంది.